హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను. ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా పిల్లలకి లంచ్ బాక్స్ కోసం ఈ బిర్యానీ నేను ప్రిపేర్ చేస్తున్నాను. అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. సేమ్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అయితే ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది. దానికోసం నేను ఇక్కడ ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకున్నాను. ఫ్రెష్గా ఉన్నవి, అవి చిన్నవిగా ఉన్నవి అలానే తీసుకున్నాను. కొంచెం పెద్దగా ఉన్నవి ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను. సో ఈ మష్రూమ్ బిర్యానీ నేను ఎలా చేశానో చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను చేసిన ఈ మష్రూమ్ బిర్యానీని చూసేయండి. ఇలా తీసుకున్న మష్రూమ్స్ని వేడి నీళ్ళతో కడుక్కుంటున్నాను. నీళ్లు బాగా మరుగుతున్న కోసం అంటే మష్రూమ్స్ కలర్ చేంజ్ అయిపోతుంది. మరి గోరువెచ్చగా లేకుండా కొంచెం వేడిగా ఉన్న నీళ్ళతో క్లీన్ చేస్తే మష్రూమ్స్ అనేది చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. చేయి పెట్టి కడగాల్సిన అవసరం కూడా లేదండి. చాలా ఈజీగానే మష్రూమ్స్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ దాకా నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను. అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి గరం మసాలా వేసుకొని ఇలా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారానికి సరిపడే పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, 1 స్పూన్ దాకా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటో ఒకటి ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు. ఇప్పుడు ఇందులో వేసుకున్న టమాటోలు కొంచెం మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. టమాటోలు ఇలా మగ్గిన తర్వాత మష్రూమ్స్ని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసుకోవాలి. నేను ఈ మష్రూమ్స్ని వేడి నీళ్ళతో క్లీన్ చేసి తర్వాత చన్నీళ్ళతో కూడా ఒకసారి క్లీన్ చేసిన తర్వాత తీసుకున్నాను. మష్రూమ్స్ చాలా ఈజీగానే క్లీన్ అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇందులోకి కొద్దిగా గరం మసాలా, ఒక 1/2 స్పూన్ దాకా బిర్యానీ మసాలా, అలాగే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మష్రూమ్ని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే మష్రూమ్స్ అనేది బాగా ఫ్రై అవుతుంది. నేను ఇక్కడ 3 కప్పుల దాకా బియ్యం తీసుకున్నాను. 3 కప్పుల బియ్యంకి 5 కప్పుల నీళ్లు తీసుకున్నాను. ఈ కప్పుతోటి 3 కప్పులు తీసుకున్నాను. నీళ్లు మాత్రం 5 కప్పులు తీసుకున్నాను. ఎప్పుడైనా సరే 3 కప్పుల బియ్యం అయితే 5 కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతుంది. చికెన్ బిర్యానీకైనా మటన్ బిర్యానీకైనా ఇలానే తీసుకుంటాను నేను. ఇప్పుడు ఇందులోకి 1/2 అవర్ ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు మొత్తం వంచేసి ఆ బియ్యం ఇందులో వేసుకుంటున్నాను. నీళ్లు 1 కప్పు తగ్గించి తీసుకోవటం వల్ల రైస్ అనేది బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది, ముద్దగా అవ్వదు. ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని మూత పెట్టేస్తున్నాను. నాకు ఈ కుక్కర్లో 1 విజిల్కే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. ఇంకా మీ కుక్కర్ని బట్టి మీరు 1 విజిల్ 2 విజిల్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే 1 విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయాక ఇలాగ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి రైస్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ అయితే చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్కి కూడా చాలా ఈజీగా చేసేయచ్చు, హడావిడి లేకుండా ఉదయం పూట. చూసారు కదండి నేను చేసిన మష్రూమ్ బిర్యానీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.